గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగున్నారు, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూత్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరోసపడుస్తుంది. సో అందరికి రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకుంటే నాకు మరోసపడుస్తుందని భావిస్తున్నాను. సో లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని మరొకసారి మీ అందరికీ విన్నపం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 6 December 2024. Disclaimer: it is educational purpose only. I am not a SEBI registered or advisor. It is not buying and selling recommendation. సో ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అవగాహన కోసం చెప్పడం జరిగింది. ఒకవేళ నేను కొనమన్నా అమ్మమన్నా కానీ అది మీ యొక్క రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే దాన్ని కొనమని చేస్తుండండి. ఇట్ ఈజ్ ఓన్లీ అడ్వైజరీ మాట కింద దీన్ని గుర్తించండి. అండ్ ప్రతిసారి చెప్తున్నా, అడ్వైస్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అంటే నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. మనం ఒక ₹1,00,000 50,000 పెట్టి ఇందులో మనం మార్కెట్లో బిజినెస్ చేయాలి. మిగతా 50,000 ఎప్పుడైనా మార్కెట్ మరి తగ్గినప్పుడు కానీ మనకున్న షేర్ తగ్గినప్పుడు కానీ యావరేజ్ చేసుకోవడానికి కంపల్సరీ డబ్బు ఉండాలి. అప్పుడు యావరేజ్ చేసుకుంటే డబ్బు తొందరగా బయటకు పడే అవకాశం ఉంటుంది. సో రోజు మాదిరిగానే ఈరోజు కూడా గుడి చార్టు ఈరోజు ఇస్తున్నాము. ఇక్కడ వచ్చిన షేర్స్ అన్ని ఆల్మోస్ట్ ఫండమెంటల్కి సంబంధించినవి. బై అండ్ డిప్స్ ఆల్సో ఒక 5% 10% తగ్గిన కొద్ది కూడా దీన్ని తీసుకుని యావరేజ్ చేసుకుని బయటికి రావచ్చు. సో ఈరోజు సాయి సిల్క్ కళామందిర్ వాళ్ళది ఇచ్చాము, మన టెక్స్టైల్ సంబంధించింది. సో దీనికి 3-4 రకాల బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ సాయి కళామందిర్ అని, అండ్ కేఎఫ్ఎల్ఎం అని, మందిర్ అని, వరలక్ష్మి అని రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. సో ఫండమెంటల్గా ఇది ఇంప్రూవ్ అయింది. అండ్ టెక్నికల్గా ఈరోజు మంచి ఇంప్రూవ్ ఉంది. అందుకోసం ఈరోజు దీన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది. సో కరెంట్ మార్కెట్ 192 ఉంది, హైయెస్ట్ 300 పోయింది, లోయెస్ట్ 144. ఇక్కడ బెస్ట్ బై 197 తర్వాతనే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 197 వెయిట్ చేసిన తర్వాతనే నేను ఎక్స్పోజ్ తీసుకోవాలి. సో లాంగ్ రన్కి అయితే తీసుకోవచ్చు. చెప్పంచే లాంగ్ రన్స్ కంటే మినిమం 6 months 1 year అయితే మీకు 10 to 20% వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది. సో టార్గెట్ షార్ట్ టర్మ్ 225 అండ్ లాంగ్ టర్మ్ 275. సో ఆర్ఎస్ఐ ప్రకారంగా ముఖ్యంగా ఆర్ఎస్ఐ మీకు చెప్తున్నాను, డైలీ, వీక్లీ అండ్ మంత్లీ. డైలీలో 45 ఉండాలి, వీక్లో 55 ఉండాలి, అండ్ మంత్లో 60 ఉండాలి. సో డైలీలో 74 ఉంది, వీక్లో 56 ఉంది. మంత్లో కొత్త షేర్ కాబట్టి ఇంకా మంత్లీ టెక్నికల్ ఫార్మేషన్ ఏర్పడలేదు, అది గుర్తించండి. అండ్ బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ చూస్తున్నాము. యూఎస్ఏ మార్కెట్లో నిన్న మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు యూఎస్ఏ మార్కెట్ టాప్లు చేరింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైనా మార్కెట్ పెరిగినప్పుడు మళ్ళీ తగ్గుతుంది, అది సర్వసహజం, అది గుర్తించండి. డౌ జోన్స్ అందుకే 248 డౌన్, నాస్డాక్ 10 డౌన్, S&P 500 11%. మరి ఎక్కువగా మార్కెట్ పడలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ అని నా ఆలోచన. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా బాగానే లాభాల పడడం ముగిసింది. ఇంగ్లాండ్ 14, ఫ్రాన్స్ 27, జర్మన్ 126. ఆసియా మార్కెట్ కూడా ప్రస్తుతం మార్నింగ్ పూట మిక్స్డ్గా ఉంది. సింగపూర్ నిఫ్టీ యాక్షన్ ఆల్మోస్ట్ 20% అప్లో ఉంటే, తైవాన్, జపాన్ 30 and 300 డౌన్లో ఉంది, అది గుర్తించండి. ఈరోజు మరొకటి ఆర్బీఐ పాలసీ ఉంది, అది దాని మూలంగా బ్యాంక్ షేర్స్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది. కెనరా బ్యాంక్లో మంచి న్యూస్ ఉంది. కెనరా బ్యాంక్, నేను BL రెండు కూడా చాలా రోజు రికమెండ్ చేస్తున్నా. ఈ రెండు కూడా ఈరోజు ఇక్కడ మన లిస్ట్లో ఉంది, అది గుర్తించండి. సో ఇండియన్ మార్కెట్స్లో మళ్ళీ బై చేశారు మన ఫారినర్స్, ఇది మంచి శుభపరము. ఒక కంటిన్యూగా బై చేస్తే ఒక 2-3 days మార్కెట్ ముందు పెరిగింది. ఈరోజు 25,000 నిఫ్టీలో చేరే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు, అది గుర్తించండి. సో నేను ఫారినర్స్ 8,530 నేను బై చేస్తే మా మ్యూచువల్ ఫండ్స్ వారు 2,300 సెల్ చేశారు. అది సహజంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది భావించాలి. నిఫ్టీ నిన్న 241, బ్యాంక్ నిఫ్టీ 327, సెనెక్స్ 810, మిడ్ క్యాప్ 320, స్మాల్ క్యాప్ 160. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ బాగా అయింది. బహుశా మన ఫారినర్స్ ఎక్కువ కొన్నట్లు కాబట్టి మార్కెట్ ఒకటేసారి జంప్లో వచ్చింది. సో నిఫ్టీ మన ఫారినర్స్ కానీ పెద్ద కానీ ఒకటే బాస్కెట్ ఆర్డర్ ఒకటి ఉంటుంది. సో బాస్కెట్ ఆర్డర్ అంటే ఒకటేసారి 50 షేర్లు ఒక సిస్టమ్ ఉంటుంది. అందుకే మనం చూస్తున్న నిఫ్టీ అనేది నిన్న చాలా హాఫ్ అన్ అవర్లోనే చాలా పెరిగిపోయింది, అది గుర్తించండి. అండ్ పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా మనకు అనుకూలంగా ఉంది, పెరిగింది 1.24. సో పుట్ కాల్ రేషియో ఎప్పుడైతే 1 కంటే ఎబవ్ ఉంటుందో మార్కెట్ బుల్లిష్గా భావిస్తారు. బిలో 1 ఉంటే బేరిష్గా అంటారు కాబట్టి. సో నేను 1.14 ఉంది, నేను బుల్లిష్గా ఉంది. ఇప్పుడు ఈరోజు 1.24 ఉంది. సో ఈరోజుగా బుల్లిష్గా ఉంది. బట్ ఒక్కోసారి డ్రాప్ కూడా జరుగుతుంది, అది కూడా గుర్తించండి. సో ఈనాడు స్టాక్స్లో ఆంధ్రజ్యోతిలో చెప్పదగ్గ న్యూస్ లేవు. బిజినెస్ స్టాండర్డ్లో ఆర్బీఐ అప్రోచ్ కెనరా బ్యాంక్స్ స్టేక్ షేర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ సబ్సిడరీ
సో ఆల్రెడీ కెనరా బ్యాంక్ నుంచి చాలా నుంచి మన రికమెండేషన్ ఉంది. కింద నుంచి అది పెరిగింది 19 నుంచి ఆల్మోస్ట్ 108, 110 వచ్చింది. ముందు 150 అయ్యే అవకాశం ఉంది. సో దీని యొక్క న్యూస్ యొక్క ఇంపార్టెంట్ అంటే కెనరా బ్యాంకుకు మ్యూచువల్ ఫండ్స్లో అండ్ ఇతర సబ్సిడీస్లో దానికి వాటా ఉంది. ఆ వాటాను ఐపీఓ ద్వారా చేస్తుంది కాబట్టి దీని మూలంగా దానికి రెవెన్యూ ఇన్కమ్ పెరిగి ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ షేరు ఈరోజు ఖచ్చితంగా పెరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా గుర్తించండి. అండ్ నందిష హెచ్డిఎఫ్సి సెక్టర్ నుంచి ఒక సజెస్ట్ చేస్తారు లూపిన్లో బుల్ స్పీడ్ అని, అంటే లుపిన్ పెరగచ్చని ఆయన ఉద్దేశం, అది గుర్తించండి. సో లుపిన్ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దాని గురించి ఎటువంటి సందేహం లేదు. బట్ హెచ్చుతగ్గులు అవుతుంటాయి కాబట్టి దాన్ని హెచ్చుతగ్గులను బట్టి మనము దానికి ఫాలో కావాలి, అది గుర్తించండి. నెక్స్ట్ వార్త స్టెర్లింగ్ టూల్స్ మీద ఒక వార్త వచ్చింది. అది ఎనర్జీ సెక్టర్ పోతున్నట్టు. సో దీని కూడా మనం టెక్నికల్ చూద్దాము, కొనడానికి వీలుందో లేదో అది గుర్తించండి. అండ్ ఎస్ బ్యాంక్ కూడా ఈ మధ్య బాగానే వార్తలు వస్తుంది. ఎస్ బ్యాంక్ లోన్స్, దాని యొక్క లోన్స్ మన బుక్ పెరిగినట్టు వస్తుంది. సో ఎప్పుడైతే లోన్స్ పెడుతుందో ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. లాయిమింటో ట్రెండింగ్ షేర్ కింద ఐజీలు ఇచ్చారు. ఐజీలు కూడా ఎన్నో పెరిగింది, ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్లో ఉన్నప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది, మనం గుర్తించాలి. అండ్ ఐజీఎల్ కూడా చాలా కిందికి డౌన్ వచ్చిన వివిధ కారణాల కూడా గుర్తించాలి. బట్ ఫండమెంటల్ కంపెనీ, ఇలాంటి కంపెనీలో మనము లాంగ్ రన్ ఉంటేనే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, షార్ట్ టర్మ్లో కొద్దిగా కష్టం. ఎన్టీపీసీ గ్రీన్ మీద ఒక వార్త వచ్చింది. ఆ 30,000 కోర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఏపీ గ్రీన్. సో ఎన్టీపీసీ గ్రీన్ ప్లాన్స్ కానీ ఎన్టీపీసీ కానీ రెండు మంచి కంపెనీలు, రెండు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకో లాంగ్ రన్ ఉంటేనే ఇందులో లాభం వస్తుంది. ఎన్టీపీసీ కూడా చాలా పెరుగుతుంది, ఇది కూడా లిస్టింగ్ అంతా కూడా పెరుగుతుంది. బట్ ఇలాంటి షేర్లో కనీసం 6 months మనం టైం ఇస్తే తప్పకుండా పెరిగే అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్స్లో ఒక వార్త వచ్చింది. జిఆర్ఎస్ఐ మన డిఫెన్స్ సంబంధించింది. ఈ షేర్ కూడా చాలా పెరిగింది. బట్ ఇలాంటి షేర్ కూడా 100 షేర్ కొన్న బదులు 20 కానీ 25 కానీ తక్కువ కూడా తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా 6 months ఎబో పెట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మన బ్రోకర్ కింద బిఎల్ కూడా ఇచ్చారు, బిఎల్ ఉంది. డిఫెన్స్ సంబంధించిన షేర్ అన్ని పెరుగుతున్నాయి, అది గుర్తించండి. బ్రోకర్ వేదాంత కూడా ఇచ్చారు, వేదాంత కూడా ఫండమెంటల్ షేరు, అది గుర్తించండి. ఇందులో ఎటువంటి వార్తలు ఎకనామిక్స్ టైమ్స్లో వార్త వచ్చింది. మన పిఎన్సి ఇన్ఫ్రా అది బులిష్గా ఉన్నట్టు మన టెక్నికల్గా ఇన్ఫ్రాకి సంబంధించింది, అది గుర్తించండి. ఫైనాన్షియల్ స్పేస్లో ఇండస్ట్రియల్ టవర్స్ గురించి ఒక వార్త వచ్చింది. అది వోడాఫోన్లో మన సేల్ స్టేక్ చేసుకున్నట్టు 5%. సో ఇండస్ టవర్ కూడా మన జియో అండ్ భారతీయ తర్వాత ఇండస్ టవర్ టెలికో సంబంధించింది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటుంది. ముందు లాంగ్ రన్ ఉంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో మన ఇండియాలో ఒకటే కంపెనీ ఉంది మన టెలికాం సంబంధించిన టవర్స్, అది దాన్ని నిర్మించడానికి. సో ఇలాంటి షేర్లో లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. తగ్గినప్పుడు మంచి అవకాశంగా భావించాలి, ఇలాంటి షేర్లో పెట్టుబడి పెట్టాలి. సో దీని యొక్క ప్రమోటర్లు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు. మనీ కంట్రోల్ మన ఫ్యూచర్ సెగ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్లు అంటే ఎక్స్పైరీ అంటే వీక్లో కానీ మంత్లో కానీ పెరగవచ్చు అనే దాంతో కాంట్రాక్ట్స్ పెరిగి ఎక్కువ పెరిగి తీసుకున్నట్టు దాని ఉద్దేశము. ఇది పెరుగుతుంది అంటే ఖచ్చితంగా పెరుగుతామని మనం అనుకోరాదు, ఒక అవగాహన పెరగవచ్చు అని. సో ఆ కాంట్రాక్ట్ బేస్ మీద పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్నే లాంగ్ బిల్డప్ అంటారు. దీని ఒక లిస్ట్ ఉంది, అది గుర్తించండి. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్లు అంతకుముందు అమ్మి కంపల్సరీ తీసుకునే పరిస్థితులు వస్తారు కాబట్టి ఇది ఎక్స్పైరీ లోపల వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇందులో కూడా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది గుర్తించండి. మొత్తంగా ఫ్యూచర్ ఆప్షన్స్ అనేది ఒక గ్యాంబ్లింగ్ సంబంధించింది, అది గుర్తించండి. ఈక్విటీ అనేది డిఫెన్స్కి సంబంధించింది, అది గుర్తించండి. ఇది ఎందుకంటే 1 week 1 month ఉంటుంది కాబట్టి పెరగచ్చు పెరగకపోవచ్చు. సో గ్యాంబ్లింగ్లో మనము ట్రాప్ కాకూడదు. బట్ దీని యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మనం అవగాహన చేసుకొని లాభం పొందవచ్చు, అది గుర్తించండి. లాంగ్ అన్వైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది కాబట్టి షేరు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది, ఆ లిస్టును గమనించండి. అండ్ షార్ట్ బిల్డప్ కూడా బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ షేర్ అంతకుముందు పెరిగి తగ్గుతాయని కూడా గుర్తించండి. అండ్ హై డెలివరీ కింద ఈ షేర్స్ ఆల్మోస్ట్ నేను 65 నుంచి 70% వరకు ఈ షేర్లో డెలివరీ జరిగింది. ఎప్పుడైతే హై డెలివరీ ఉంటుందో ముందు ప్రాబిలిటీ ఉంటుంది షేర్ పెరగడానికి. సో అన్నీ కూడా ఫండమెంటల్స్ కంపెనీ కాబట్టి వీటి యొక్క లిస్టును కూడా మీరు గమనించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్లో ట్రివేనింగ్ ఇంజనీరింగ్ ఉంది, సిఈసిఎస్ ఉంది, వర్ణ బేస్ ఉంది. ఈ 3 కూడా ఫండమెంటల్ కంపెనీస్. సో ఈ ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే ట్రెండింగ్లో అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏర్పడి షేర్ పెరుగుతున్నట్టు ఉద్దేశం. ఈ షేర్ పెరిగి మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని లాభంలో అంతకుముందు బుకింగ్ ఉంటే కొన్న వాళ్ళు ఉంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా అప్టిమేట్ చేసుకోవచ్చు, అది గుర్తించండి.
టుడే బ్యాండ్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో గ్రానస్ మన రెండు షేర్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటే ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు బ్యాండ్లో ఉన్నప్పుడు, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. దాని మూలంగా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది బ్యాండ్లో ఉన్నంత వరకు. సో బ్యాండ్ లిఫ్ట్ అయిన తర్వాత షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక మన టెక్నికల్ లాజిక్ అన్నట్టు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ టుడే మై చేస్ కింద ఈరోజు 3 షేర్ వచ్చాయి. ఇవన్నీ 3 కూడా ఫండమెంటల్. కెనరా బ్యాంక్ బిఎన్ మీకు ఎవరైతే యూట్యూబ్లో నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి కంపల్సరీ చాలా రోజు నేను ఉన్నాను కెనరా బ్యాంక్ బిల్ మీద. ఇది ఆల్మోస్ట్ కింద నుంచి పెరిగి ఆల్మోస్ట్ 10-15% పెరిగింది. ఇంకా ముందు పెరిగే అవకాశం ఉంది. ఇండస్ట్రీ కూడా ఈ 3 కూడా మంచి ఈరోజు వార్తలు ఉన్నాయి. ఈ 3 కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. 3 కూడా ఫండమెంటల్గా గుర్తించండి. అండ్ డివిడెండ్ పేబుల్ కింద ఈరోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంది. అది స్ప్లిట్ కాబోతుంది 10th డిసెంబర్ నుంచి 5 రూపీస్ నుంచి 2 రూపీస్గా గుర్తించండి. సో ఇవి వార్తలు. సో వార్తలు ఎంత బాగున్నా మనం టెక్నికల్గా బాగుండాలి. టెక్నికల్ బాగున్నప్పుడే అవి పెరగడానికి వీలుంటుంది. కాబట్టి మనం టెక్నికల్గా వీటి యొక్క షేర్లను చూద్దాము. సో టెక్నికల్ లెవెల్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ వచ్చే వరకు మనం ఓపిక పట్టాల్సింది. ఓపిక పడుతున్నాయి స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇక్కడ ఫస్ట్ మన షేర్ ఇక్కడ మనము ఐనాక్స్ విండో ఈ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈరోజు దీన్ని తీసుకొచ్చాను. మీరు చూస్తే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అప్లో ఉంది. బట్ ఇక్కడ రెండు ఇండికేటర్స్ పెడుతున్నాము. ప్రతిరోజు మీకు చెప్పినట్టే 2 ఇండికేటర్స్ మూవింగ్ అవరేజెస్, దాన్ని 20, 50, 100, 200 అండ్ ఆర్ఎస్ఐ. ఈ రెండు సంకేతాలు మనం దీని మూలంగా మనం షేర్ పెరుగుతుందో లేదో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మూవింగ్ అవర్స్ ప్రకారం ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ 4 మూవింగ్ అవర్స్ అంటే 20, 50, 100, 200 పైన దాటి ఉంటుందో అది ట్రెండింగ్లో ఉన్నట్టు పాజిటివ్ ఉన్నట్టు. అది కిందికి వచ్చిన కొద్ది మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండి దాని నుంచి పోవడమో లేకుంటే స్టాప్ లాస్ పెట్టుకోవడమో చేసుకోవాలి. అట్లనే ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఆర్ఎస్ఐ కూడా డైలీలో 45 అబౌవ్ ఉంటే షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ వీక్లో 55 ఉండాలి. అండ్ మంత్లీలో 60 అబౌవ్ ఉంటే అండ్ స్ట్రెంత్ ఉన్నట్టు అండ్ షేర్ పెరగడానికి అవకాశం ఉన్నట్టుగా మనము గుర్తించాలి. సో నేను ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తలే కాబట్టి నేను కరెంట్ మార్కెట్ అండ్ లో అండ్ హై కూడా చదువుతాను. దాని గురించి బాధ్యత కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. అది గుర్తించండి. సో ఐనాక్స్ ఉంది కూడా మంచి కంపెనీ ఫ్యూచర్ పెరిగే అవకాశం చాలాసార్లు ముందు చెప్పాము. ఈ షేర్ కూడా పెరిగి తగ్గుతుంది. ఇక్కడ కొంచెం పెరిగిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయింది. మీరు చూడండి కన్సాలిడేషన్ అండ్ కంటిన్యూ పెరుగుతుంది. ప్రస్తుతం 204 రూపీస్ ఉంది. లోయెస్ట్ 88 పోయింది. అంటే ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయినట్టు. అండ్ హైయెస్ట్ 261 పోయింది. ఇక్కడ మనం టెక్నికల్గా చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ నిన్న క్రాస్ అయ్యి మనకి కిందకి వచ్చింది. సో ఇప్పుడు 204 ఉంది కాబట్టి 205, 206 తర్వాత ఇంకా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఆర్ఎస్ఐ చూసి కూడా 45 అబౌవ్ ఉంది, 52 ఉంది. నెక్స్ట్ ఇరిడా నిన్న పెరిగింది. మంచి కంపెనీ సరసా చెప్పాము. ఇది కూడా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ ఇచ్చింది. ఈ షేర్ కూడా మళ్ళీ తగ్గి పెరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ కింద నుంచి తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అయింది. ఎప్పుడైతే కన్సాలిడేషన్ అయినప్పుడు మంచి కంపెనీ ఉన్నప్పుడు పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒక 2 ఉంటే కన్సాలిడేషన్ అయినప్పుడు కింద కూడా పోయే అవకాశం ఉంటుంది. మన యొక్క వార్తను బట్టి కూడా కంపెనీ బట్టి మనం తెలుసుకొని కొద్దిగా అవగాహన చేసుకొని ప్రాబిలిటీ ప్రకారం పెరుగుతున్న భావించాలి. ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత కంటిన్యూ పెరిగింది. నిన్న కూడా ఇది షేర్ చెప్పాము. నిన్న ఆల్మోస్ట్ 4 రూపీస్ పెరిగింది. 220 రూపీస్ 221 ఉంది. ప్రస్తుతం 64 ఉంది. ఆల్మోస్ట్ కింద నుంచి 4 గంటలు ఆల్మోస్ట్ 4 గంటలు అయి ఉంది. అది గుర్తించండి. అండ్ హైయెస్ట్ 310 పోయింది. టెక్నికల్గా అన్నీ మూవింగ్ అవరేషన్ క్రాస్ అయింది కాబట్టి పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. అండ్ ఆర్ఎస్ఐ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి 64 ఉంది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు పదే చెప్తున్నాను. పెరగకుండా కానీ తగ్గినప్పుడు మంచి అవకాశం ఉంది. దీన్ని అట్టి పెట్టుకోవచ్చు. అండ్ ప్రస్తుతం 108 ఉంది. లోయెస్ట్ 82, హైయెస్ట్ 128. బట్ టెక్నికల్గా చాలా బాగుంది. మూవింగ్ అవరేజ్ క్రాస్ అయింది. ఆర్ఎస్ఐ కూడా 62 ఉంది. అంటే అబౌవ్ 45. అండ్ కళామందిరి శ్రీ సాయి సిల్క్ ప్రస్తుతం 192 ఉంది. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తుంటే ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత కన్సాలిడేషన్ తర్వాత కంటిన్యూ అవుతుంది. సో కన్సాలిడేషన్ తర్వాత పెరగడానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. సో మనం దాన్ని చూడాలి. నిన్న ఇది మన వాల్యూమ్ కూడా చాలా పెరిగింది 2 డేస్ నుంచి. అది గమనించండి. షేర్ పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే కంటిన్యూ పెరిగింది కాబట్టి ఒక రోజు 2 రోజులు కూల్ ఆఫ్ కూడా కావచ్చు. సో కూల్ ఆఫ్ అయితే ఇంకా మంచిది. ఎప్పుడైతే కంటిన్యూ పెరిగింది కూల్ ఆఫ్ అయ్యి మంచి కంపెనీ అప్పుడు కూల్ ఆఫ్ అంటే కింద తగ్గడం, మళ్ళీ కిందకి తగ్గిన తర్వాత కిందలో నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత 2 రోజులు తగ్గి తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ షేర్ ఆల్మోస్ట్ 250 వరకు పోవచ్చు అని చెప్పి ఈరోజు బులిష్గా ఉంది. ప్రస్తుతం 192 ఉంది. లోయెస్ట్ 143, హైయెస్ట్ 300. సో హైయెస్ట్కు చాలా దూరం ఉంటే 100 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది.
కిందకి పోవడానికి రూపాయలు ఉంది కాబట్టి ఇది ఫండమెంటల్గా బాగుంది, ఇంప్రూవ్ అవుతుంది, అది గుర్తించండి. ఆర్ఎస్ఐ కూడా 74 ఉంది, ఆల్మోస్ట్ ఓవర్ బాట్ కింద జోన్లో ఉన్నట్టే 70 దాటితే, బట్ 78 కూడా దాటిన కేసులు ఎన్నో ఉన్నాయి, అది కూడా గుర్తించండి. నెక్స్ట్ స్టెర్లింగ్ టూల్స్. ఈ షేర్ మనకి మన వార్తల్లో ఫస్ట్ టైం వచ్చింది. స్టెర్లింగ్ దీని ఫండమెంటల్గా నాకు కొద్దిగా ఐడియా లేదు, బట్ టెక్నికల్ చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తున్నది. ఎందుకంటే టెక్నికల్గా మనం 45 అబౌవ్ ఉండాలనుకున్నప్పుడు 61 ఉంది. అండ్ అన్ని మూవింగ్ దాల్స్ కూడా కంటిన్యూగా అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పెరిగిన తర్వాత కూల్ ఆఫ్ అయింది ఇది. బట్ ఇప్పుడు ఒక ఎనర్జీ సెక్టర్లో పోతున్నట్టు వార్త వచ్చింది కాబట్టి కూల్ ఆఫ్ అయింది కాబట్టి పెరగడానికి అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం రేటు 678 ఉంది. 304 లోయెస్ట్ ఆల్మోస్ట్ అంటే కింద నుంచి డబల్ అయింది. అండ్ హైయెస్ట్ 744. టెక్నికల్గా 61 ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ అయితే నేను చాలా అంతకుముందు మనం చెప్పాము, ఇది రేటు ఇది స్లో మూవింగ్, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. కనీసం ఇంకా 1 years నుంచి 3 years ఇస్తే కానీ ఇందులో రాదు. ఎందుకంటే ఇది మన గవర్నమెంట్ దీన్ని టేకప్ చేస్తుంది. ఎస్బీఐ అండ్ మిగతా బ్యాంకులు కలిసి. ప్రస్తుతం 21 రూపీస్ ఉంది, లోయెస్ట్ 19 ఉంది, లోయెస్ట్ కింద 2 రూపీస్ కింద ఆల్మోస్ట్, హైయెస్ట్ కూడా 30 ఉంది, అంటే ఎక్కువ ఎంపీ కాదు. బట్ దీనికి లాంగ్ రన్ ఉండాలి, ఇందులో అద్భుతం ఉంటేనే అవుతుందని నేను అనుకోవడం లేదు. అంటే ఎన్నో రోజుల నుంచి ఈ షేర్ వస్తుంది కాబట్టి. ఈ షేర్ కాక మనం విదేశీ షేర్ కొనాలని మనం పెట్టుకోకూడదు. ఎటువంటి ఎమోషనల్ టచ్ కూడా మన షేర్లో పెట్టుకోకూడదు. ఈ షేర్ కాకుండా ఇంకా కెనరా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా చాలా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు వార్త ఉంది కాబట్టి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బట్ టెక్నికల్ చూస్తే ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది 60. అండ్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కావాలి. మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 22 క్రాస్ అవుతుందో అప్పుడు ఇందులో ఎక్కువ స్ట్రెంత్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ ఐజీఐ కూడా మనం చెప్పుకున్నాము డౌన్ అని చెప్పి, బట్ ఇక్కడ చూడండి డౌన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అయిన తర్వాత పెరుగుతుంది. సో కన్సాలిడేషన్ పెరుగుతున్నప్పుడు ఇంకా ముందు పోయే అవకాశం ఉంది. మంచి కంపెనీ అండ్ గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం టెక్నికల్గా బాగానే ఉంది. ప్రస్తుతం రేటు 383 ఉంది, లోయెస్ట్ 306, హైయెస్ట్ 570. లోయెస్ట్ తక్కువ ఉంది, రివార్డ్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. 570 దూరంగా ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది, 50 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది, ఒక మూవింగ్ యావరేజ్, అది 100 మూవింగ్ యావరేజ్. మిగతా 20, 50, 200 క్రాస్ కావాలి. బట్ ఇక్కడ 463 క్రాస్ అయితేనే పెరిగే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్గా కంపెనీ కాబట్టి కిందకి వచ్చింది కాబట్టి దీన్ని అక్రిమేట్ చేసుకోవచ్చు. ఎన్టీపీసీ గిన్ని ఈ మధ్య కొత్త అయింది కాబట్టి దీనికి ఎటువంటి పెద్ద మన ఇన్ఫర్మేషన్ ఉండదు. టెక్నికల్గా ప్రస్తుతం 141 ఉంది, లోయెస్ట్ 111 పోయింది కాబట్టి 155 హైయెస్ట్ పోయింది కాబట్టి ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవాలి. ఎన్టీపీసీ ఇప్పుడు వాడుతుంది కాబట్టి ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది, ముందు పెరిగే అవకాశంగా దీన్ని భావించాలి. వేదాంత ప్రస్తుతం 472 ఉంది, లోయెస్ట్ 241, అంటే కింద నుంచి ఆల్మోస్ట్ డబల్ అయినట్టే. అండ్ 523 హైయెస్ట్. టెక్నికల్గా ఫండమెంటల్ కంపెనీ, దీని గురించి ఎటువంటి సందేహం లేదు. బట్ ఇది హెచ్చుతగ్గులు అవుతాయి కాబట్టి దీన్ని యావరేజ్ చేసుకోవచ్చు. పడినప్పుడు టెక్నికల్ చూస్తే 45 ఉండాల్సిన ఆర్ఎస్ఐ 60 అబౌవ్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ కూడా క్రాష్ ఉంది కాబట్టి ఈ షేరు ముందు పెరిగే అవకాశం ఉంది. కంటిన్యూ ఇక్కడ కూడా కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత పెరిగింది, తగ్గి కన్సాలిడేషన్ అయింది. కంటిన్యూగా 5 days నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మన 21 డిసెంబర్ నుంచి పెరుగుతుంది. నెక్స్ట్ బిఎల్ అయితే ప్రతిసారి చెప్తున్నాం, ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు ఒక అవకాశం భావించాలి. ఇది ఆల్మోస్ట్ 280 కిందకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 314 అయింది. మీరు రోజు ఎవరైతే టుడే మీరు వాచ్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. కంటిన్యూ ఫండమెంటల్ కంపెనీ దీన్ని మనం నా ప్రకారం కళ్ళు మూసుకొని ఇది కెనరా బ్యాంక్ 2, అశోక్ లేలాండ్ అలాంటి షేర్లు మనము లాంగ్ రన్లో పెట్టుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 315 ఉంది, లోయెస్ట్ 157, ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయి ఉంది, 340 హైయెస్ట్. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 67 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ అన్ని మూవింగ్ దాటిని మీరు చూస్తుంటే మీకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే మూవింగ్ క్రాస్ ఉందో ఇక్కడ ఆల్మోస్ట్ 7-8 days నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా 2 రూపీస్ పెరిగింది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ప్రస్తుతం 310 ఉంది, లోయెస్ట్ 281, హైయెస్ట్ 574. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 45కి వచ్చింది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ తర్వాత మూవ్మెంట్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ టెక్నికల్గా ఇంకా పెరగాలంటే ఇది 405 క్రాస్ కావాలి, ఎందుకంటే మూవింగ్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే మూవింగ్ క్రాస్ అవుతుందో స్ట్రాంగ్గా కింద బేస్ తయారైనట్టు అని చెప్పుకోవచ్చు. ఇండస్ టవర్ 363 ఉంది, లోయెస్ట్ 176, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. 460 అనేది హైయెస్ట్. అండ్ టెక్నికల్గా చెప్పుకుంటే ఇంప్రూవ్ అయింది, ఆర్ఎస్ఐ 63 ఉంది, పర్వాలేదు, చాలా పర్వాలేదు అనుకోవచ్చు.
అండ్ మూవింగ్ ఆల్స్ కూడా నేను ఆల్మోస్ట్ క్రాస్ అయింది 364. సో పెరగడానికి అవకాశం ఉంది ఈరోజు వాతావరణం బట్టి. సిఎస్సి కలకత్తా బేస్డ్ పవర్ కంపెనీ కంటిన్యూగా పెరుగుతుంది. ఇంతకు చాలా చెప్పాము. ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. కంటిన్యూ తగ్గుతుంది. కన్సల్టేషన్ 4-5 డేస్ నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం 192 ఉంది. లోయెస్ట్ 109, హైయెస్ట్ 212. టెక్నికల్ చూస్తే ఇంప్రూవ్ అయ్యి RSI 64 ఉంది. అన్ని మూవింగ్ ఆవరేజ్ కాస్తుంది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. త్రివేణి ఇంజనీర్స్ ప్రస్తుతం 448, లోయెస్ట్ 267. ఆల్మోస్ట్ కింద నుంచి ఆల్మోస్ట్ 200 రూపీస్ పెరిగింది. 518 హైయెస్ట్. టెక్నికల్ ఇంప్రూవ్ అయింది 16 RSI అండ్ మూవింగ్ ఆఫ్ కాసింది. నేను ఆల్మోస్ట్ 40 రూపీస్ జంప్ అయింది, అది గుర్తించండి. అండ్ వరుణ్ బెవరేజెస్ ప్రస్తుతం 630 ఉంది. లోయెస్ట్ 424, హైయెస్ట్ 681. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది 57 RS, 45 అబౌవ్ ఉంది. అండ్ అన్ని మూవింగ్ ఆవరేజ్ క్రాస్ ఉంది కాబట్టి షేర్ పెట్టడానికి వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ జిగ్జాగ్ అయితే 3 రోజులు తగ్గి మరి పెరుగుతుంది కాబట్టి ఇది ఫండమెంటల్ కంపెనీ. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ 580 వరకు కూడా పెట్టుకోవచ్చు. పెరగడానికి అవకాశం ఫండమెంటల్ కంపెనీ. సో ఇవి షేర్లు అండ్ మన ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ చెప్పడం జరిగింది. సో వార్త ముంచే ముందు అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ చేసి చూస్తున్న వాళ్ళు లైక్ చేయమనే విన్నపం. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఒక మోరల్ సపోర్ట్ మూలంగా నాకు ఇంకా మంచి వీడియోస్ మేము ముందు తీసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.